సినిమాల్లో ఓ పాత డైలాగ్ ఒకటి ఉంది. మీరేంటో మీ విధానాలేంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదని ఒక డైలాగ్ ఉంటుంది. ఇది కొద్దిగా ఫేమస్ డైలాగ్. సో ఈ డైలాగ్ ఇప్పుడు కరెక్ట్గా ఎవరికి సరిపోతుందంటే వైసీపీ పార్టీకి ఈ డైలాగ్ కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఎప్పటికీ వైసీపీ పార్టీ విధానాలేంటో, వాళ్ళ పద్ధతులేంటో, వాళ్ళ నాయకుడి వ్యవహార శైలి ఏంటో వాళ్ళ సొంత పార్టీ నేతలకే తెలియక పాపం ఉక్కిరి బిక్కిరైపోతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలాగుంటాడో వాళ్ళకే తెలియదు అని, అంటే ఖండించాల్సిన దాన్ని కూడా ఖండించకపోగా అది కూడా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం, లేదా వాళ్ళందరూ తనకు కావాల్సిన వాళ్ళేనన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉంది ఎవరండి? అవినాష్ రెడ్డి. ఆయన తండ్రే కదా ప్రధానంగా. సో సిబిఐ చెప్పిందిగా ఆరేళ్ళు సంగతి ఎందుకు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కడప ఎంపీ టికెట్ ఇవ్వడమే కాకుండా నా తమ్ముడు నా కన్ను అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని వెనకేసుకు తిరుగుతున్నాడు. అది వాళ్ళ పార్టీ ఇంపార్టెన్స్. సేమ్ అలాంటిదే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఎవరైతే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నాడో, వినుకొండ, పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్ గండికోట శివారులో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు విలువైన దాదాపు ఒక 10 ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేసి 5 నకిలీ జీవోలు సృష్టించి తెలంగాణ సైబరాబాద్ పోలీసులకు అడ్డంగా చిక్కాడు. తమిళనాడు రాష్ట్రంలో దాక్కుంటే పట్టుకొచ్చారు. మొత్తం పారిపోయి ఏపీతో సహా 4 రాష్ట్రాల్లో తలదాచుకుని చివరికి తమిళనాడు రాష్ట్రంలో దొరికాడు. సరే, అతను చేసింది తప్పు అనటానికి పక్కా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎవరైతే తినతో పాటు చేతులు కలిపారో, ఈ ఫేక్ జీవోలు చేసిన వ్యక్తులకు కావచ్చు, దీని వెనక కథ నడిపిన వ్యక్తులకు కావచ్చు, అలాగే ఎవరి దగ్గర అయితే దీన్ని హామీగా తీసుకున్నాడో వాళ్ళకి కావచ్చు, దాదాపుగా 12 కోట్ల రూపాయలు బొల్లా బ్రహ్మనాయుడే సమకూర్చాడని ఆధారాలు తేల్చారు. తన ఖాతా నుంచే వారికి 1.5 కోట్ల చొప్పున డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. దాంతో బొల్లా బ్రహ్మనాయుడు ఈజీగా దొరికిపోయాడు. బొల్లా బ్రహ్మనాయుడు ఎలా దొరికిపోయాడు అంటే తన ఖాతా నుంచే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు వాళ్ళకి. ఎందుకని? వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక్కొక్కరితో 4 కోట్లు. ఈ ఫేక్ జీవోలు రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి ఫేక్ జీవోలు సృష్టించి మొత్తాన్ని తయారు చేశాడు. అతనికి 4 కోట్లు. కింద ఉన్నటువంటి ఇంకొక లాయర్ తో పాటు మరి కొంతమంది వ్యక్తులు, మేనేజ్ చేసే వ్యక్తులకు ఒక 4 కోట్లు. ఎవరైతే అసలు ఈ గండికోట ఇప్పటి వరకు ఈయన కొట్టేసిన భూమి గతంలో ప్రభుత్వ భూమి అయితే మా భూమి అని కొంతమంది వెళ్ళారు. అయితే అది వాళ్ళ భూమి కాదు, ప్రభుత్వ భూమి అని 13 సంవత్సరాల తర్వాత కోర్టు కొట్టేస్తే ఎవరైతే కోర్టులో పోరాడి ఓడిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక 4 కోట్లు ఇచ్చాడు. నేను చూసుకుంటా, లేక మీరు ఇన్వాల్వ్ కావద్దు, దీని సంగతి నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకు ఒక 4 కోట్లు ఇచ్చాడు. అలాంటి వ్యక్తులు ఏం చేయాలి? పార్టీ నుంచి ఇమీడియట్ గా ముందు సస్పెండ్ చేయాలి, లేదా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని నోటీసులు ఇవ్వాలి. సో లేదా ఒక ప్రకటన చేయాలి. ఎందుకంటే ఇది ఆంధ్ర కాదు. ఆంధ్ర అయితే చంద్రబాబు నాయుడు మీద బురద జల్లొచ్చు, లోకేష్ పవన్ కళ్యాణ్ మీద బురద జల్లొచ్చు, ఇదంతా కుట్ర రాజకీయం, కక్షగట్టి వేధిస్తున్నారని చెప్పొచ్చు. ఇది పక్క రాష్ట్రం అయ్యే. ఎందుకంటే పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో వాళ్ళకి పని లేదు కదా, అక్కడేం పార్టీ లేదు కదా. సో కాబట్టి అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి ఏం చేయాలి? పార్టీ కార్యక్రమాలకి దూరం పెట్టాలి, లేదా విచారణ నిష్పక్షపాతంగా జరపాలి. ఒకవేళ తప్పు ఉందని తేలితే శిక్షించాలి. ఇందులో మేము ఇన్వాల్వ్ అవ్వము, మా పాత్ర ఏమీ లేదని జగన్ చెప్పాలి. కానీ చెప్పలా. ఏం చెప్పాడు తెలుసా? బొల్లా బ్రహ్మనాయుడికి నీకెందుకు, నేనున్నాను అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎన్ని కబ్జాలు చేసి ఎన్ని అరెస్టులు అయినా, ఎంతమంది నీ మీద కేసులు పెట్టినా వెనకమాలి నేను ఉంటానని హింట్ ఇస్తున్నాడా, లేదా ఇందులో ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా వాటా ఇస్తానని చెప్పి ఏమన్నా చెప్పాడా మనకైతే తెలియదు. కానీ కబ్జా నేతకు జగన్ అంట, బొల్లా బ్రహ్మనాయుడికి మద్దతు, బొల్లా కుమారుడి గిరికి ఫోన్ చేసి అభయం. ఏమన్నాడో తెలుసా? ఏం కాదులే, ధైర్యంగా ఉండు, మేమందరం ఉన్నాం కదా, మన వాళ్ళంతా నీకు సపోర్ట్గా ఉన్నారు కదా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి టచ్లోకి వచ్చాడా, సజ్జల రామకృష్ణారెడ్డి మీతో మాట్లాడుతున్నాడా అంటూ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే బొల్లా బ్రహ్మనాయుడు కొడుకుతో ఫోన్లో మాట్లాడాడో ఆ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాపం వాళ్ళే తిప్పుకున్నారు, బొల్లా బ్రహ్మనాయుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి అంట అని. ఎవరి బొల్లా బ్రహ్మనాయుడు? ఏమన్నా టీడీపీకి కక్షగట్టి కేసులు పెట్టిందా? పోనీ ఆంధ్రాలో కేసులు అయితే సరే, నిజమున్నా అబద్ధం ఉన్నా సాధారణంగా రాజకీయం అనే ఒక ముసుగులో తప్పించుకోవడం కామను. ఇదంతా రాజకీయ కుట్ర అని చెప్పి ఒక విమర్శ చేసి తప్పించుకోవడం ఈజీ. కానీ దొరికిందేమో పక్క రాష్ట్రంలో అయ్యే, పట్టుకున్నదేమో పక్క రాష్ట్ర పోలీసులు, పైగా పక్క ఆధారాలతో పట్టుకున్నారు. ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే పక్క రాష్ట్రానికి ఎందుకు పారిపోవాలా? ఫస్ట్ ఆంధ్ర నుంచి హైదరాబాద్ పారిపోయాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఎప్పుడైతే తెలంగాణ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి బొల్లా బ్రహ్మనాయుడు పేరు చెప్పాడో అప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఎప్పుడైతే ప్రెస్ మీట్లో బొల్లా బ్రహ్మనాయుడు పేరు చెప్పారో మనవాడికి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ కార్యక్రమం నుంచి హుటాహుటిని ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి ఒక 2-3 తీసుకుని హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్ళి, కర్ణాటక నుంచి మళ్ళీ తమిళనాడు వచ్చి, తమిళనాడులో తిష్ట వేస్తే అక్కడ పోలీసులు పట్టుకున్నారు. కేరళ కూడా వెళ్ళాడు అనుకుంటా, మధ్యలో కేరళ కూడా వెళ్ళాడు. కేరళ రిసార్ట్కి వెళ్ళి అక్కడ సిట్ వేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అంటే మొత్తం ఏపీతో కలిపి 5 రాష్ట్రాల్లో తలదాచుకున్నాడు. అంటే ప్రతి 24 గంటలకి ప్లేస్ మారుతున్నాడు. అప్పటికే తెలంగాణ నుంచి దాదాపుగా 5 బృందాల పోలీసులు వచ్చి గాలింపు మొదలు పెట్టారు. రాష్ట్రం మొత్తం జల్లెడ పెట్టారు. రాష్ట్ర పోలీసుల సహకారం తీసుకున్నారు. సో నీట్గా ట్రాక్ చేసి తమిళనాడులో ఉన్నప్పుడు పట్టుకున్నారు. సో ఇది మరి నువ్వు కబ్జా చేయకపోతే, నీకు సంబంధం లేకపోతే నువ్వెందుకు పారిపోయావు బొల్లా బ్రహ్మనాయుడు? కబ్జా చేసి 5 రాష్ట్రాల్లో తల
తలదాచుకుని పారిపోయిన వాడికి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపాడంటే ఏమనుకోవాలి నాకు అర్థం కాల. అంటే కబ్జాలు చేసేవారిని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడా? తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించి ములకల చెరువు విషయంలో వాస్తవానికి అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ పాత్ర ఏమీ లేదు. అప్పట్లో నడిపింది మొత్తం ఎవరు? జోగి రమేష్ తన అనుచరుడు మొత్తం నడిపారు కథ అంతా. సరే, తర్వాత ఇందులో ఎవరెవరు ఇరుక్కున్నారు మీ అందరికీ తెలుసు. అయినా కానీ చంద్రబాబు గారు విమర్శ వచ్చిన వెంటనే అది నిజమో కాదో కూడా తెలియక ముందే ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించడంతో పాటు పోలీసులకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అది టీడీపీ హయాంలో ఆయన పవర్లో ఉండి చేయాల్సింది. వాస్తవానికి ఆయన కాపాడాలంటే కాపాడుకోవచ్చు. చివరికి దొరికింది ఎవరు? జోగి రమేష్ దొరికాడు. జోగి రమేష్ పాత్ర ఉంది, పోలీసులు జోగి రమేష్ పాత్ర తెలిచారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం కబ్జాలు చేసి అడ్డంగా దొరికిపోయినా సరే మీకు అండగా నేనుంటాను, వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేసి అండగా నేనుంటాను అంటే ఇది ఎలా ఉందంటే ఈ బొల్లా బ్రహ్మనాయుడికే కాదు మిగతా నేతలకు కూడా ఏమనిపిద్దంటే ఓకే మనం ఏదైనా చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు, ఆ కబ్జాలు చేసినోడికి అండిస్తే మనకు అండగా ఉండడా, ఆ బాబాయిని చంపేసినోడికి అండగా ఉంటే మనకు అండగా ఉండడా, వాళ్ళ ఫీలింగ్ ఇలాగే ఉంది. కానీ పాపం అంటే వైసీపీలో కూడా ఎవడైనా సరే అదేంటి తప్పును తప్పు అనాలి కదా, వీళ్ళేంటి ఒప్పు అంటున్నారు అని ఆలోచించే మనస్తత్వం ఉన్నవాడు ఎవడైనా ఉంటే పాపం వాళ్ళకి బాధ కలుగుద్ది. కొంతమంది అలాగే బాధపడుతున్నారు. బొల్లా బ్రహ్మనాయుడు చేసింది ఏదో పని, పక్క రాష్ట్రంలో ఆధారాలతో అడ్డంగా దొరికిపోయాడు, అలాంటి వాడు పార్టీలో ఉంటే మనకే బొక్క, ఆ పల్నాడు వినుకొండ నియోజకవర్గంలో దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు, అలాంటి వాడిని జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నామని చెప్పకుండా నేను అండగా ఉంటానని చెప్పి చెప్తున్నాడు. దీన్ని చూసి ఇంకో 10 మంది రెచ్చిపోతే ఏం చేయాలి? పైగా వీళ్ళకి న్యాయ సహాయం అంటే హైదరాబాద్ శివార్లో 1000 కోట్లు కొట్టేసే స్కెచ్ చేసి 5 నకిలీ జీవోలు, చాలా సీరియస్ ఇష్యూ ఇది. నకిలీ జీవోలు సృష్టించడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. నకిలీ జీవోలు సృష్టించి అడ్డంగా పోలీసులకు దొరికిపోయినటువంటి బొల్లా బ్రహ్మనాయుడికి జగన్మోహన్ రెడ్డి లాయర్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని న్యాయ సహాయం కోసం పంపుతున్నాడు అంటే ఎంత నీచానికి ఒడిగట్టారో చూడండి. వీళ్ళు చేసింది ఏదో పని అయితే ఆ ఏదో పని నుంచి కాపాడటానికి జగన్ లాయర్లనే పంపుతున్నాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీకు టచ్లో ఉన్నాడా అంటే ఏంటి అర్థం? పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీతో మాట్లాడుతున్నాడా, లీగల్గా హెల్ప్ చేస్తున్నాడనే కదా. సజ్జల రామకృష్ణారెడ్డి నీతో మాట్లాడుతున్నాడు అంటే ఏంటి? మీకు ఏదో సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి తప్పించుకునే ప్రయత్నానికి సహకరిస్తాడనే కదా. మరి ఇదా జగన్మోహన్ రెడ్డి విధానం? అడ్డంగా దొరికిపోయి పక్క రాష్ట్రంలో అడ్డంగా దొరికిపోతే నువ్వేం చేయాలా? పార్టీలో ముందు పార్టీ నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టాలా, విచారణ ముగిసే వరకు పార్టీకి అతనికి సంబంధం లేదని చెప్పాలా. టీడీపీ ఒక నేత మీద డ్రగ్స్ ఆరోపణలు వస్తే ఏం చేశారు? పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టారు, తేలే వరకు దూరంగా ఉండమని. మరి అలాంటిది నువ్వు బొల్లా బ్రహ్మనాయుడికి ఈ రోజు నేను అండగా ఉన్నానని చెప్పేవంటే నాకేం అర్థం కాల. ఫోర్జరీ డాక్యుమెంట్లతో రికార్డులు సృష్టించి హైదరాబాద్ గంటిపేట వద్ద ఏకంగా 1000 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచాడు. బొల్లా కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేసి అభయం ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, ఈ కేసులో బ్రహ్మనాయుడికి ఏమీ కాకుండా అందరం ఉన్నామంటూ జగన్ హామీ ఇచ్చారు. గిరిబాబుతో జగన్ ఫోన్లో మాట్లాడిన ఆ ఫోన్ సంభాషణ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎలా ఉన్నావు గిరి? కేసుపై న్యాయ పోరాటం చేస్తాం, ఏమీ కాదులే, ధైర్యంగా ఉండు, అందరం ఉన్నాం, మన వాళ్ళంతా టచ్లో ఉన్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి టచ్లోకి వచ్చాడా? ఏమీ కాదులే, భయపడకు అంటూ జగన్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాస్తవానికి ప్రస్తుతానికి బొల్లా బ్రహ్మనాయుడిని కాంచీపురం అంటే తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేసి తీసుకొస్తే 14 రోజులు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. సో అంటే కనీసం ఇందులో తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు నువ్వు ఏదన్నా పార్టీ నాయకుడిని పరామర్శ చేయాలంటే తప్పులేదులే, కానీ నువ్వు లీగల్ సహాయం కూడా నువ్వే ఇచ్చి నీకేం కాదులే వెనకమాల నేను ఉంటానులే అని చెప్పటం అంటే ఇది ఎంత నీచ రాజకీయమో జగన్కే తెలియాలా. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు అనటానికి ఈ బొల్లా బ్రహ్మనాయుడు ఉదాంతమే ఒక ఉదాహరణ.